పంటల బీమా పథకం మనం 2.5 దశాబ్దాలుగా ఈ మాట వింటూనే ఉంటాం. రైతులు సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న, బ్యాంకుల్లో క్రాప్ లోన్స్ తీసుకుంటే వెంటనే అక్కడే ఏ పంట సాగు చేస్తున్నామో రైతులు రాస్తారు కాబట్టి ఆ పంటకి అంత ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేస్తూ ఉంటారు. అయితే రైతులు తర్వాత గగ్గోలు పెట్టడంతో ఎవరైతే నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు అని ఒక లెటర్ రాసిస్తే అక్కడి నుంచి కటింగ్ ఆగిపోయింది. లేదంటే గతంలో దారుణమైన దోపిడీ. పంటల బీమా రైతుల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఈ బీమా కంపెనీలు 2 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయి. రైతులకు చెల్లించేది మాత్రం 20,000 కోట్లు. ఇది పెద్ద దోపిడీ. రైతులు తమ జీవిత కాలంలో 20 సంవత్సరాలు పంటల బీమా చెల్లించినా తీవ్ర కరువు పరిస్థితులు వచ్చి పంటలు పోయినా కూడా బీమా పరిహారం అందుకున్న దాఖలాలు లేవు. ఆ అనంతపురం జిల్లాలో 1-2 సార్లు కొంతమంది రైతులకి అతి కష్టం మీద పంటల బీమా ఇచ్చారు. రకరకాల కారణాలు చెబుతాయి. సహజంగా ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంటే అతనికి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది. ఒక కారుకు ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ కారుకి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది. పంటల బీమా మాత్రం అలా కాదు. ఒక జిల్లా మొత్తం పోవాలంట, దిగుబడి సగం కూడా రాకూడదంట, విపత్తుల నుంచి రక్షణ ఉండదు, రకరకాల లొసుగులు ఉన్నాయి దీంట్లో. అందువల్ల పంటల బీమాకి రైతులు ఆసక్తే చూపడం లేదు. రైతులైతే స్వయంగా ప్రీమియం చెల్లించి నాకు పంటల బీమా చేయండి అని ఒక రైతు కూడా అసలు పంటల రుణాలు తీసుకునేటప్పుడు ఎవరు లెటర్ కూడా ఎవరు. అందుకే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత షేర్ వేసుకుంటున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకు మొత్తం మేమే పంటల బీమా చెల్లిస్తున్నాం అని చెప్తా ఉన్నాయి. మరి చెల్లిస్తున్నా లేదా అనేది మనకు తెలియదు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో పంటల బీమాకు సంబంధించి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఏదైతే వరి పంటకు ఉందో ఆగస్టు 15 వరకు ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, క్రాప్ ఇన్సూరెన్స్. ఇక నోటిఫైడ్ పంటలు ఏవైతే ఉన్నాయో జూలై 31 ఈ మెట్ట పంటలు. వాతావరణ ఆధారిత బీమా పథకం అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈ జూలై 15లోగా నమోదు చేసుకోవాలి. రైతులు ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నుంచి విశిష్ట గుర్తింపు సంఖ్య పొందారో దాని ఆధారంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి విశిష్ట గుర్తింపు సంఖ్య చాలామంది రైతులకు లేదు కాబట్టి దీన్ని మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. రబీలో అయితే డిసెంబర్ 31 వరకు వరి పంటకి అవకాశం ఉంది. నోటిఫైడ్ పంటలకైతే డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పించారు. ఇక జీడి మామిడికి అయితే నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రైతు సోదరులరా, మీరు వ్యవసాయం చేస్తూ 20-25 సంవత్సరాల నుంచి పంటల బీమా చెల్లిస్తూ ఉన్నారు. మీ జీవిత కాలంలో అనేక వరదలు, తుఫాన్లు, కరువు పరిస్థితులు కళ్ళ ముందే వస్తూ ఉన్నాయి. ఒక్కసారైనా మీ పంటకు నష్టం జరిగినప్పుడు పంటల బీమా పరిహారం మీకు అందిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఇది ఎంత పెద్ద బోఫోర్స్ కన్నా పెద్ద కుంభకోణమో అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.